తెలంగాణ వ్యవసాయ విద్యాలయ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి. ఈ తెలంగాణ రాష్ట్రం అమ్నార్ జిల్లా అనుమల మండల్ అమ్మాపూరు గ్రామ శివారులో కోయిలకొండ మండల్ అవంగపట్నం రైతులు సన్న చిన్నకారు రైతులు ఎకరా 10 ఎకరా 2 ఎకరాల లోపల ఉండేది. వీళ్ళు వీళ్ళ తాత ముత్తాతల నుంచి అనగా 200 సంవత్సరాల నుంచి అమ్మాపూరు గ్రామ శివారులో సర్వే నెంబర్ 71, 72, 73, 74లో ఉన్న విస్తీర్ణంలో 74లో ఇలా గవర్నమెంట్ పట్టాలు ఇవ్వడం జరిగింది. 72, 73 సర్వే నెంబర్ ఎక్కడ ఉన్నదో తెలియదు. మరి 200 సంవత్సరాల కాస్తున్న భూములను మరి బాపనాయ అని చెప్పి అవంగపట్నం బాపనాయ పేరు మీద రికార్డులో నమోదు చేసుకొని 73, 74 సర్వే నెంబర్ 26 ఎకరాలు. ఆయన ఏనాడు కూడా మూకపైకి రాలేదు, మూకను దున్నలేదు. ఆయన భూమి ఎక్కడో తెలియదు. ఓన్లీ రికార్డు ప్రకారమైన భూమి ఉంది. ఇట్టి దానిపై సుచంద్ర అనే ఇంకొక బాపనాయన భూమి అమ్మినప్పుడు పెద్ద ఎత్తున ధర్నా చేసి వారం రోజులు ధర్నా చేసి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అప్పట్లో ఉన్న ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయ్యా ఆయన భూమి ఎక్కడుందో, మేము కాస్తున్న భూములు మాకు పట్టాలున్న భూములను అద్దులేసి సర్వే నెంబర్ ఆయన సర్వే నెంబర్ అద్దులు చేసి పట్టాలు చేస్తున్నాడు. భవిష్యత్తులో మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రైతులు సన్నాసినాక రైతులను పేదలను కొట్టకూడదు. కాబట్టి ఇది ఇప్పుడే తక్షణమే ప్రభుత్వ పరంగా సంయుక్త సర్వే నిర్వహించి, అంటే కోయిలకొండ మండలు, అనువాడ మండలు 2 మండలాల సరిహద్దులు తేల్చి, అదేవిధంగా కోయిలకొండ మండలాల అవంగపట్నము, కాడాయపల్లి, మరి అదేవిధంగా అనువాడ మండలంలో అమ్మాపూరు, గొండాల శివార్లు అత్తులు సర్వే నిర్వహించి అత్తులు నిర్ధారణ చేసినాక అప్పుడు మా భూములు ఎక్కడున్నాయి, మరి ఆయన భూమి ఎక్కడుంది, అప్పుడు పట్టాలు చేయండి. మేము మొక్క మీద ఉండి మాకు పట్టాలున్న భూముల పట్టాలు వేరే వాళ్ళకు మా అద్దులకి పట్టాలు చేయడం అని చెప్పి దరఖాస్తు ఇప్పించడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. అయినా కూడా మరి ఇప్పుడున్న ప్రజెంట్ తహసీల్దార్ కూడా 2024 12వ నెల 31 తారీఖు నాడు కూడా సేమ్ దరఖాస్తు మరొకసారి ఇదే విధంగా వేరే వాళ్ళకి పట్టాలు చేస్తున్న సుజేందర్ రావనటి ఆయన చేస్తున్నారని చెప్పి ఆయన దృష్టికి తీసుకుపోయి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ రోజు మళ్ళీ ఈ నెల 9 తారీఖు 9 ఏప్రిల్ 2025 నాడు మరి ఇదే అనువాడ గ్రామం చెందిన టంకర కృష్ణ కాంగ్రెస్ లీడరు ఆయన ముత్యాల చెరువు ఎమ్మెల్యే ముత్యాల చెరువు ఒక అధికార పార్టీ దుర్వినియోగంతో మరి ఎంఆర్ఓ గారిని బెదిరించి జీపీఏ పట్టా చేసుకోవడం జరిగింది. ప్రధానంగా జీపీఏ పట్టా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ద్వారా ఇంకొకరికి ఇట్లా అనిపించి మరి పట్టణంలో ఉన్న గుండాలకు అనిపించి వీళ్ళను భయం ప్రాంతం చేసి ఒకరిద్దరిని చంపడానికి కూడా ఎన్నికలేదు. కాబట్టి వారి భూమి తేలే వరకు కూడా మరి 72, 73 భూములు ఎక్కడున్నాయో తేలే వరకు అటు భూమిని జీపీఏ చేసి పట్టా భూములను ప్రాసెస్ పెట్టి వీళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి ఈ రోజు తెలంగాణ వ్యవసాయ విద్యాలయ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా ఊరు అబంగపట్నము, కోయిలకొండ మండలము, అబంగపట్నం గ్రామము. మా యొక్క భూమి అమ్మపూర్ శివారులో ఉంది. 71, 72, 73, 74 సర్వే నెంబర్ల 7 ఉందో తెలియదు కానీ మాకు మోక పైన ఇంతకు ముందు పట్టాలు మాత్రం 71, 74లో ఇచ్చిండ్రు. తాత ముత్తాతల నుంచి మేము దుంతున్నాము. మా తాతల గోరీలు గాని మా ముత్తాతల గోరీలు గాని 200 సంవత్సరాల నుంచి అక్కడనే ఉన్నాయి. మేము దాన్ని తప్ప వేరే లేదు. ఆ భూమి తప్పితే మాకు వేరే మార్గం లేదు. మేము ఉన్నది ఇంచుమించు 70 కుటుంబాలం ఉన్నాము. మా బతుకు బజార్ పాలైతుంది. కాబట్టి ఇంతవరకు మేము ఎప్పటి నుంచో దుంతున్నాం, మా తాత ముత్తాల నుంచి ఉంటున్నాం. కాబట్టి మా పట్టాలు మాకు ఇవ్వాలి అని మేము అంటున్నాము. కానీ మాకు ఈ మధ్యలో వచ్చి ఎవరో బాపనాయన వచ్చి మాది ఉందని చెప్పి ఈ మధ్యలో మాట్లాడుతున్నాడు. మేము ఎప్పటి నుంచో మా తాత ముత్తాల నుంచి మాది ఉంది కాబట్టి మాకు ఇవ్వాలని, మా పట్టాలు మాకు ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. లేకపోతే మా జీవనాదే లేదు. మేము ఎన్నో సార్లు మెమోరాండం కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. కలెక్టర్కి కనీసం 10 సార్లు ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారికి కూడా ఇట్లా 3, 4 ఎంఆర్ఓ మారిపోయినరు. వాళ్ళకు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇన్ని చేయంగా కూడా ఏం చేయమని చెప్పి మళ్ళా వేరే అధికార పార్టీ గట్టిదాన్ని చూసి ఈ రోజు జీపీఏ చేస్తున్నారు ఎంఆర్ఓ గారు. ఆ చేయడం బాగలేదు. మాది మాకు చేయాలని, మా రైతులకు ఇవ్వాలని, భూమి ఇవ్వాలని, పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాము. మేము ఆ పట్టాలు ఇవ్వకపోతే అక్కడనే భూమి పైన సావడానికైనా తయారున్నాం. కాబట్టి మా భూములు మాకు పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం.